హాయ్. మయన్మార్లో ఇప్పుడు జరుగుతున్నది రాజకీయ సంక్షోభం కాదు, ఇది ఒక దేశాన్ని బతికుండగానే పాతి పెట్టే ప్రక్రియ. ఫిబ్రవరి 1, 2021 ఆ రోజు మయన్మార్లో ట్యాంకులు రోడ్లపైకి వచ్చాయి. ప్రజల ఓటు విలువ గాల్లో కలిసిపోయాయి. అప్పటి నుంచి 5 ఏళ్లు గడిచాయి, కానీ ఆ దేశంలో ఒక్కరోజు కూడా ప్రశాంతత లేదు. ఈ 5 ఏళ్లలో మయన్మార్లో జరిగినది కేవలం పాలన మార్పు కాదు, అది ఒక జాతిపై సాగుతున్న నిరంతర హింస. ఇళ్లపై బాంబులు పడుతున్నాయి, స్కూళ్లలో పిల్లలు చదువుకోకుండా ప్రాణాలు కోల్పోతున్నారు, హాస్పిటల్స్ లక్ష్యంగా ఎయిర్ స్ట్రైక్స్ జరుగుతున్నాయి. ఈ 5 ఏళ్లలో వేల మంది పౌరులు చనిపోయారు, లక్షల మంది ఇళ్లు వదిలారు, 1,50,00,000 మందికి తిండి కూడా దొరకని స్థితి. ఇదంతా ఓవైపు జరుగుతుంటే మరోవైపు మయన్మార్ సైన్యం ఇంకో పని చేస్తుంది. ఎన్నికలు అనే పేరుతో భయాన్ని చట్టబద్ధం చేసింది. ఇంతకీ 5 ఏళ్లుగా మయన్మార్లో ఏం జరుగుతోంది? ఈ మానవత్వ హత్య కథను చూస్తూ ప్రపంచం ఎందుకు మౌనంగా ఉంది? 2021 ఫిబ్రవరి 1న సైన్యం అధికారాన్ని కబళించిన తర్వాత మయన్మార్లో మొదట టార్గెట్ అయింది ప్రజల గొంతే. ఎన్నికల్లో గెలిచిన ఆంగ్ సాన్ సూకీ ప్రభుత్వాన్ని కూల్చేశారు. పార్లమెంటు సభ్యులు, జర్నలిస్టులు, విద్యార్థులు, వైద్యులు ఎవరైనా సరే సైన్యాన్ని ప్రశ్నిస్తే చాలు జైలే గమ్యం. ఐక్యరాజ్య సమితి గణాంకాల ప్రకారం ఈ 5 ఏళ్లలో 30,000 మంది ప్రజలు రాజకీయ ఖైదీలుగా అరెస్ట్ అయ్యారు. వీరిలో చాలా మందికి ఇప్పటికీ కేసులు కూడా నమోదు కాలేదు. ప్రజల నిరసనను అణచివేయటానికి మయన్మార్ సైన్యం యుద్ధ పద్ధతులను వాడింది. 2024, 2025 సంవత్సరాల్లో వందల సంఖ్యలో ఎయిర్ స్ట్రైక్స్ జరిగాయి. స్కూల్స్, హాస్పిటల్స్, ప్రార్థనా స్థలాలు కూడా లక్ష్యంగా మారాయి. మానవ హక్కుల సంస్థల లెక్కల ప్రకారం ఒక్క ఏడాదిలోనే వేల మంది పౌరులు బాంబుల దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. అక్టోబర్ 2025లో సాంఘైంగ్ ప్రాంతంలో జరిగిన ఒక బౌద్ధ ఉత్సవంపై డ్రోన్ దాడిలో పిల్లలతో సహా 24 మంది అక్కడికక్కడే చనిపోయారు. సైన్యం ఇప్పుడు కొత్త ఆయుధాలను కూడా రంగంలోకి దింపింది. డ్రోన్లు, పారామోటార్లు, క్లస్టర్ బాంబులు, ఇవన్నీ అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధం. మయన్మార్ ఇప్పటికీ యాంటీ పర్సనల్ ల్యాండ్ మైన్స్ వాడుతున్న అరుదైన దేశాల్లో ఒకటి. ఈ మైన్స్ కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలు, రైతులు అవయవాలు కోల్పోతున్నారు. ఇక హింసతో పాటు మరో మౌన ఆయుధం కూడా ఉంది, అది ఆకలి. యుద్ధం, నిర్బంధాలు, సహాయంపై ఆంక్షల వల్ల 36 లక్షల మంది అంతర్గత శరణార్థులుగా మారారు. ఐక్యరాజ్య సమితి నివేదికల ప్రకారం కోట్ల మంది ప్రజలు తీవ్రమైన ఆహార భద్రత లేమితో బాధపడుతున్నారు. ముఖ్యంగా రాఖైన్ రాష్ట్రంలో పరిస్థితి అత్యంత దారుణం. ఈ 5 ఏళ్లలో జైలులోనే చనిపోయిన వారి సంఖ్య కూడా భయంకరంగా ఉంది. 2,200 మందికి పైగా కస్టడీలో మరణించారు. చిత్రహింసలు, వైద్య సహాయం నిరాకరణ, లైంగిక హింసపై అనేక సాక్ష్యాలు ఉన్నాయి. 26 ఏళ్ల కార్యకర్త మావుడ్ జైల్లో తలగాయాలకు చికిత్స ఇవ్వకపోవడంతో చనిపోయిన ఘటన ప్రపంచాన్ని కుదిపివేసింది. కానీ మయన్మార్లో ఇలాంటి కథలు వందల సంఖ్యలో ఉన్నాయి, బయటకు రావటం లేదంతే. ఇంత జరుగుతున్నా సైన్యం మరో నాటకం వేసింది, అదే ఎన్నికల డ్రామా. 2025 చివరి నుంచి 2026 జనవరి వరకు 3 దశల్లో ఎన్నికలు నిర్వహించింది. కానీ ఇవి ప్రజాస్వామ్యానికి సంబంధించినవి కావు. ముందే డజన్ల కొద్దీ రాజకీయ పార్టీలను నిషేధించారు. ఎన్నికలను విమర్శించినందుకు 400 మందిపై కేసులు పెట్టారు. ఫలితం ముందే ఫిక్స్. సైన్యానికి అనుబంధంగా ఉన్న పార్టీ భారీ మెజారిటీతో గెలిచింది. ఈ మొత్తం ప్రక్రియకు అంతర్జాతీయ మద్దతు ఎవరిదంటే చైనా, రష్యా. ఆయుధాలు సరఫరా చేసే దేశాలే ఎన్నికలకు పరిశీలకులను పంపాయి. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి మాత్రం ఇప్పటికీ నిర్ణయాల వద్దే ఆగిపోయింది. ఆయుధ నిషేధం, జెట్ ఫ్యూయల్ బ్యాన్ వంటి కఠిన చర్యలకు చైనా, రష్యా అడ్డుపడుతున్నాయి. ఇలా 5 ఏళ్లు గడిచాయి. మయన్మార్లో యుద్ధం కొనసాగుతోంది. పిల్లలు పాఠశాలలో కాదు, బంకర్లలో పెరుగుతున్నారు. ప్రజాస్వామ్యం మాట వినిపించటమే నేరంగా మారింది. ఇంత జరుగుతున్న సమయంలో మయన్మార్లో మానవత్వం చనిపోతుందంటే అంతర్జాతీయ వ్యవస్థలు ఇంకా ఎందుకు మౌనంగా ఉన్నాయో ఎవరికీ అంతుబట్టడం లేదు.